దులీప్ ట్రోఫీ కోసం అనంత క్రీడా గ్రామం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. అనంత స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో ఉన్న 2 గ్రౌండ్స్ ను బీసీసీఐ నిబంధనలకు అనుగుణంగా మ్యాచ్ల నిర్వహణ కోసం ఇప్పటికే సిద్ధం చేశారు. 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు పిచ్ తో పాటుగా గ్రౌండ్ లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ నెల 5వ తేదీ నుంచి 22వ తేదీ వరకు 5 మ్యాచ్లు అనంతపురంలో జరగనున్నాయి. దేశవ్యాప్తంగా ప్రముఖ క్రీడాకారులందరూ టోర్నీకి రాబోతున్న తరుణంలో అందుకు అవసరమైన ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. ఇప్పటికే బీసీసీఐ, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధికారులు, సిబ్బంది పెద్ద ఎత్తున అనంతపురానికి చేరుకున్నారు. అనంతపురం క్రీడా గ్రామం నుంచి మరింత సమాచారాన్ని మా సీనియర్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రతిష్టాత్మకమైన దిలీప్ ట్రోఫీ క్రికెట్ టోర్నీకి అనంత ముస్తాబైంది. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా దాదాపు పూర్తిగా వచ్చాయి. ప్రస్తుతం మనం అనంతపురం క్రీడా గ్రామంలో ఉన్నాం. ఇక్కడ చూడొచ్చు, ప్రధానంగా ఏదైతే నెట్స్ ఇక్కడ మన ఎదురు కనిపిస్తున్న పరిస్థితి. క్రీడాకారుల నెట్ ప్రాక్టీస్ కోసం ఇక్కడ పెద్ద ఎత్తున ఏదైతే బీసీసీఐ నామ్స్ ప్రకారం ఇక్కడ ఏదైతే ఉండాలో ఆ నేపథ్యంలోనే ఇక్కడ ఆటగాళ్ళు నెట్ ప్రాక్టీస్ కూడా ఇక్కడ అన్ని కూడా సిద్ధం చేసిన పరిస్థితి. మరోవైపు మనం ఇటువైపు చూసినట్లయితే ఇది మెయిన్ గ్రౌండ్, అనంతపురం ఆర్డిటి స్టేడియంలో ఉన్న మెయిన్ గ్రౌండ్ ఇది. ఇక్కడ పూర్తిగా ఇప్పటికే దాదాపు పిచ్ అంతా కూడా సిద్ధమైన పరిస్థితి, గ్రౌండ్ కూడా ప్రిపేర్ చేస్తున్న పరిస్థితి. బీసీసీఐ నుంచి దానికి సంబంధించినటువంటి అధికారులు, ఇతర యంత్రాంగం అంతా కూడా ఇప్పటికే ఇక్కడికి వచ్చిన నేపథ్యంలో వాళ్ళ సూచనల మేరకు కూడా గ్రౌండ్ ఏ విధంగా ఉండాలి, దిలీప్ ట్రోఫీ జరిగే కార్యక్రమంలో జాతీయ స్థాయి క్రీడాకారులందరూ కూడా ఈ టోర్నీలో పాల్గొంటున్న నేపథ్యంలో వారికి ఎటువంటి పిచ్ ఉండాలి, అక్కడ గ్రౌండ్ ఏ రకంగా ఉండాలన్న దాని మీద కొంత ఇప్పుడు ప్రయత్నాలు కూడా చేస్తున్న పరిస్థితి. గ్రౌండ్ ప్రిపరేషన్ కూడా కొంత జరుగుతున్న పరిస్థితి. ఇక్కడ మెయిన్ గ్రౌండ్ ఇది, దీనికి పెవిలియన్ కూడా ఉంటుంది. దాదాపు 4000 మంది పట్టేటువంటి సామర్థ్యం ఉన్నటువంటి దీనికి చుట్టుపక్కల ఒక పెవిలియన్ ఇది కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే టికెట్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేసిన సందర్భంలో మొదటి మ్యాచ్ ఈ నెల 5వ తేదీ నుంచి 8వ తేదీ వరకు 4 రోజుల పాటు మ్యాచ్ జరగనుంది. 2 ఇన్నింగ్స్ ఇందులో ఉంటాయి. మొదటి ఇన్నింగ్స్, 2 ఇన్నింగ్స్. ఇక్కడ సిడి సంబంధించినటువంటి గ్రూప్ సంబంధించిన 2 మ్యాచ్లు కూడా ఇక్కడే ఉంటాయి. మొదటి మ్యాచ్లో అనంతపురంలో జరిగే మ్యాచ్కి సంబంధించి రుతురాజ్ గాయక్వాడ్, అదేవిధంగా ఇంకో జట్టుతో 2 గ్రూప్ల జట్లు కూడా ఈ గ్రౌండ్లో క్రికెట్ మొదట మ్యాచ్ ఇక్కడ జరగనుంది. ఇటువైపు చూసుకుంటే పెద్ద ఎత్తున జనాలు కనిపించే విధంగా ఏదైతే 4000 మంది టికెట్లు ఇప్పటికే ఇచ్చారో, అదే 4000 మంది సీటింగ్ కెపాసిటీ ఉన్నప్పుడు కూడా పెద్ద ఎత్తున జనాలు ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. జనాలని చుట్టుపక్కల కూడా స్టేడియం పెద్ద ఎత్తున నిర్మాణం కూడా ఉంది. మరోవైపు చూసుకున్నట్టయితే 2వ స్టేడియం మనం చూసుకున్నట్లయితే ఇటువైపు ఏదైతే ఈ నెట్స్కి అటువైపు ఇంకో స్టేడియం ఉంది. అదే ఇక్కడ ఎటువంటి గ్రౌండ్కి సంబంధించి నిర్మాణాలు ఏవి కూడా చేపట్టలేదు. పబ్లిక్ని అక్కడికి అలౌ చేయించే పరిస్థితి లేదు. ఇక్కడ బి గ్రౌండ్లో మాత్రం 8వ తేదీ నుంచి జరిగే మ్యాచ్లుకి ఆ గ్రౌండ్ సిద్ధం చేశారు. సేమ్ ఏదైతే బీసీసీఐ నామ్స్ ప్రకారం మెయిన్ గ్రౌండ్ ఏ రకంగా ఉంటుందో దానికి సంబంధించి కొంచెం బి గ్రౌండ్ కూడా సేమ్ అదే స్థాయిలో ఉంటుంది. అయితే దానికి సంబంధించినటువంటి చుట్టుపక్కల ఏవి కూడా కట్టడాలు లేకపోవడం, జనాలు కూర్చోవడానికి కానీ జనాలు అక్కడ ఉండడానికి కానీ ఎటువంటి సౌకర్యం లేకపోవడంతో అక్కడ జనాలని అనుమతించడం లేదు. 2 గ్రౌండ్లు కూడా ప్రిపేర్ చేస్తున్న పరిస్థితి. వైపు బీసీసీ అధికారులందరూ కూడా ఇప్పటికే వచ్చారు. పెద్ద ఎత్తున ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సంబంధించి, అదేవిధంగా బీసీసీఐ అధికారులు కూడా వచ్చారు. పిచ్ క్యూరేటర్స్తో పాటు కోచ్లు పెద్ద ఎత్తున ఇక్కడికి సిబ్బంది అంతా కూడా తరలి రావడం జరిగింది. అలెగ్జాండర్ హోటల్ ఈ ప్లేయర్స్ కోసం బుక్ చేశారు. పూర్తిగా 2 కూడా నెట్స్ ఇప్పటికే సిద్ధం చేశారు. పూర్తి స్థాయిలో ఏదైతే బీసీసీఐ నామ్స్ ప్రకారము పూర్తి స్థాయిలో జాతీయ స్థాయి క్రికెట్ ప్లేయర్స్ అందరూ కూడా వస్తున్న నేపథ్యంలో ఆ నిబంధనలకు అనుగుణంగా దానికి తగ్గట్టుగానే గ్రౌండ్ కూడా ప్రిపేర్ చేయడం జరిగింది. ఓవైపు మరికొన్ని మరమ్మతులు కూడా కొనసాగుతున్న పరిస్థితి. ఈ నెల 5 నుంచి మ్యాచ్ జరుగుతున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో గ్రౌండ్లు అయితే సిద్ధం చేశారు. ఇటువైపు దీన్ని జిల్లా యంత్రాంగం కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కలెక్టర్ వినోద్ కుమార్ ఆధ్వర్యంలో రివ్యూస్ కూడా కొనసాగుతున్న పరిస్థితి. ఆటగాళ్లకి సౌకర్యాలతో పాటు ఆటగాళ్ల భద్రత వంటి అంశాల మీద అనంతపురం ఎస్పీ జగదీష్ స్వయంగా పర్యవేక్షిస్తున్న పరిస్థితి. మ్యాచ్ దాదాపు ఈ దిలీప్ ట్రోఫీ అనేది దాదాపు 20 రోజుల పాటు ఉంటుంది. 5వ తేదీ స్టార్ట్ అయితే 22వ తేదీ వరకు మ్యాచ్లు కొనసాగుతాయి. అంటే ఈ నెల 2వ తేదీ ఆటగాళ్ళు ఇక్కడికి బీసీసీఐ నుంచి కూడా ఇప్పటికే చాలా మంది ఉన్నతాధికారులు కూడా ఇక్కడికి రావడం జరిగింది. వారి సూచనలు, ఆలోచనలు, వారి సూచనలు కూడా పెద్ద ఎత్తున తీసుకుంటున్నారు. మీటింగ్ ఎప్పటికప్పుడు రివ్యూస్ చేస్తూ ఎక్కడ ఎటువంటి అవాంతరాలు జరగకుండా, ఎందుకంటే దిలీప్ ట్రోఫీ అనేది మామూలుగా వన్డే క్రికెట్ మ్యాచ్ లేదా టెస్ట్ మ్యాచ్ 5 రోజుల్లో జరిగేది కాదు. ఇది దాదాపు 6 మ్యాచ్లు జరుగుతాయి. ఫస్ట్ మ్యాచ్ అనంతపురం మెయిన్ గ్రౌండ్తో పాటు బెంగళూరుకు సంబంధించి చిన్నస్వామి స్టేడియంలో ఒక మ్యాచ్ జరుగుతుంది. విరాట్ కోహ్లీ
కోహ్లీ వంటి కీలక క్రీడాకారులందరూ అక్కడ పాల్గొనే అవకాశం ఉంది. మిగిలిన ఏదైతే 8వ తేదీ నుంచి ప్రారంభమయ్యే 2 మ్యాచ్లు కూడా ఇక్కడ మెయిన్ గ్రౌండ్, అదేవిధంగా మరో గ్రౌండ్ బి గ్రౌండ్లో కూడా జరుగుతాయి. అదేవిధంగా 19 నుంచి 22 వరకు జరిగేటువంటి మరో మ్యాచ్ 2 మ్యాచ్లు కూడా సైమల్టేనియస్గా 4 టీముల మధ్య ఇక్కడ ఈ క్రికెట్ పోటీ అయితే కొనసాగుతున్న నేపథ్యంలో అందుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా పూర్తి స్థాయిలో జిల్లా యంత్రాంగం, అదేవిధంగా ఇక్కడ అనంతపురం ఏదైతే క్రికెట్ అసోసియేషన్ ఉందో దాని అందరూ కూడా ఆ ఏర్పాట్లన్నీ కూడా పూర్తి స్థాయిలో నిమగ్నమయ్యారు. దులీప్ ట్రోఫీ ప్రత్యక్ష ప్రసారం కూడా ఏదైతే స్టార్ స్పోర్ట్స్, అదేవిధంగా మిగతా జియో ఛానల్స్ వంటి ఇవి ప్రత్యక్ష ప్రసారం కూడా చేరున్నాయని చెప్పి నిర్వాహకులు చెప్తున్న తరంలో పూర్తి స్థాయిలో ఎక్కడైతే పెద్ద పెద్ద సిటీల్లో మ్యాచ్లు ఏ రకంగా జరుగుతాయో అంతర్జాతీయ ప్రమాణాలతో ఏ రకంగా ఆ ట్రోఫీ నిర్వహిస్తారో ఆ స్థాయిలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నట్లు మనం తెలుస్తుంది. కెమెరా ప్రవీణ్, హెచ్ఎం టీవీ, ఆర్డిటి స్టేడియం నుంచి.